ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని పార్టీల రాజకీయాలు, వాళ్ళ పత్రికలు, టీవీ ఛానళ్ళ జర్నలిజం బాబోయ్! నాకు తెలిసి భారతదేశంలోనాలో లేకుంటే ప్రపంచంలోనాలి. ప్రపంచం అంతా మనకు తెలియదు కాబట్టి, నాకు తెలిసి భారతదేశంలో ఇంత అద్భుతమైన రాజకీయం, జర్నలిజం మనం చాలా చోట్ల చూడం. వారం రోజుల నుంచి అదిగో అమెరికా కోర్టు జగన్మోహన్ రెడ్డిని ఎత్తుకొని పోతుంది. అబ్బో రాత్రి అయితే ఇంకా దారుణం డిబేట్లు అయితే ఆయన బెడ్డు బన్ను అమెరికా కోర్టుల జైల్లో ఉంటే బెడ్డు బన్ను తినాలి కాబట్టి బెంగళూరు ఇంట్లో బెడ్డు బన్ను ప్రాక్టీస్ చేస్తున్నారు తినుకుంటూ అని ఇలా తినే ఫోటో పెట్టారు ఆయన చేతిలో బెడ్డు బన్ను. బాబా వదిలే బాబోయ్ వాళ్ళ గురించి ఎందుకు ఈ స్థాయిలో దేనికోసమని ఆదానికి సంబంధించినటువంటి రెన్యూవబుల్ ఎనర్జీ ఆంధ్రప్రదేశ్తో కుదుర్చుకొని అతి పెద్ద ఒప్పందం భారతదేశంలోని రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి. అందులో ఏదో ప్రైమరీ అలిగేషన్స్ వచ్చాయి అన్నది అమెరికా కోర్టు చెప్పింది. అసలు అభియోగాలన్నీ కూడా అసలు ఏది నీట్గా లేవని దేశంలో న్యాయ నిపుణులందరూ కానీ చెబుతూ ఉన్నారు. పోనీయండి, ఆంధ్రప్రదేశ్లో జగన్ జైలు పోతాడు, అది పోతాడు, అది లంచాలు రకరకాలు చెబుతూ ఉన్నారా. మనం చాలాసార్లు చెబుతున్నారు ఆదాని అనే వ్యక్తిని టచ్ చేయకుండా, ఆయన మీద విమర్శ చేయకుండా మరి జగన్ మీద విమర్శలు చేస్తే ఏమైనా అర్థం ఉందా అని. అండ్ అవసరమైతే మరి ఆదానితో కుదుర్చుకున్న అగ్రిమెంట్ని సమీక్షించి రద్దు చేయండి అని చెప్పి అందరూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. అవేం చేయరు అని జగన్ తిడతారు. లాజిక్లు ఏముండవు. ఏదో అసలు ఏమంటారు నట ప్రపూర్ణలా ఏదో అంటారు కదా, దాని మించి వీళ్ళు తాజాగా ఆదానికి ఓ బ్రహ్మాండమైన ఈ ప్రాజెక్టుకి సంబంధించి, ఈ అగ్రిమెంట్కి సంబంధించి, రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించిన అగ్రిమెంట్కి సంబంధించి ఓ బ్రహ్మాండమైనటువంటి ఉపశమనం కల్పించుకుంటూ ఆంధ్రప్రదేశ్ సర్కార్ రిలీఫ్ ఇచ్చింది ఆదానికి. సో దాని ఎఫెక్ట్ నిన్న ఈరోజు ఆదాని షేర్లు దగ్గర 20% వరకు పెరగడానికి కారణమయ్యాయని దాదాపు అన్ని పత్రికలు జాతీయ స్థాయిలో వార్తలు ప్రసారం చేసుకుంటూ వచ్చాయి. అవుట్లుక్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది, మింట్ అయితే ఏముంది, హిందుస్థాన్ బిజినెస్ మ్యాగజైన్స్ అయితే ఏమున్నాయి, ఇండియన్ ఎక్స్ప్రెస్ అయితే అన్ని పత్రికలు ఏమని, లాస్ట్ వీక్ all the Adani stocks had declined sharply after the group chairman Gautam Adani and his nephew Sagar Adani alongside 6 others were accused of bribery charges. పోయినసారి ఆదాని స్టాక్స్ అని కనుక కుప్పకూలిపోయాయి బ్రైబరీ చార్జెస్ తోటి. నెక్స్ట్ కంటిన్యూషన్, ఇన్ ఏ రిలీఫ్ ఫర్ ద గౌతమ్ అదాని లెడ్ conglomerate, the Andhra Pradesh government has reportedly granted a second extensions to the Adani Green Energy to begin supplying renewable power. సో ఈ క్రమంలో అన్ని షేర్స్ అన్ని పడిపోయాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదానికి ఒక గొప్ప రిలీఫ్ ఇచ్చుకుంటూ పవర్ సప్లై, రెన్యూవబుల్ పవర్ సప్లై ఏదైతే ఉందో ఆ సప్లై చేయాల్సినటువంటి టైంని సెకండ్ టైం ఎక్స్టెండ్ చేశారు అట. ఎప్పుడో చేయాలి, ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అగ్రిమెంట్ ప్రకారం ఎప్పుడో చేయాలి కానీ ఎక్స్టెండ్ చేసుకుంటూ. The company had missed 2 deadlines previously, citing transmission issues as per sources cited in a report by Mains. ఏదో కారణాలతోటి ఏదో ట్రాన్స్మిషన్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి 2 సార్లు వాళ్ళు చెప్తే 2 సార్లు గవర్నమెంట్ ఓకే అనిందట. ఈసారి మరోసారి ఎక్స్టెన్షన్ ఇచ్చారట పవర్ సప్లై చేయడం కోసం. ఆల్రెడీ ద కంపెనీస్ ఇనిషియల్ డెడ్లైన్ ఆఫ్ మార్చ్ వాజ్ పుష్డ్ టు సెప్టెంబర్. దిస్ హ్యాస్ నౌ బీన్ ఎక్స్టెండెడ్ టు December 25 టు కమెన్స్ రెన్యూవబుల్ పవర్ సప్లై టు ద స్టేట్. డిసెంబర్ 25 వరకు ఎక్స్టెండ్ చేశారట. నోటబ్లీ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కంట్రీస్ లార్జెస్ట్ గ్రీన్ ఎనర్జీ అగ్రిమెంట్స్. ఎస్, అదే చెప్పాక ఆదాని గ్రీన్ ఇస్ సెట్ టు డెలివర్ 3000 megawatts ఆఫ్ రెన్యూవబుల్ ఎలక్ట్రిసిటీ టు ద స్టేట్ ఇన్ 2024, then another 3000 megawatt in 2025 and an extra 1000 megawatts by 2026. At 9:35 AM today, the shares of Adani Green Energy were trading at 1064.65 price level, up by nearly 8% on the National Stock Exchange. at 8% పెరిగినాయట. అదానితో బ్రైబర్ చార్జెస్ అని చెప్పి ఆరోపణలు వస్తే జగన్ తిడతారు. జగన్ బెడ్డు బన్ను తినేది ప్రాక్టీస్ చేస్తున్నాడట అమెరికా జైళ్ళల్లో. భారతదేశంకి వచ్చి ఒక మాజీ ముఖ్యమంత్రిని అమెరికా వాళ్ళు జైలుకి తీసుకెళ్ళిపోతారా? మన భారతదేశ సార్వభౌమత్వం ఏమవుతుంది? ఏంది అసలు ఏమైనా సంబంధం ఉందా? ఆ కథనాలు చూడండి. వీటిని మీడియా ఛానల్ అనాలా, వీళ్ళని జర్నలిస్టులు అనాలా? వద్దురా బాబు.
మళ్ళీ అగ్రిమెంట్కి సంబంధించి ఆదానికి ఎక్స్టెన్షన్స్ ఇచ్చుకుంటూనే పోతున్నారు. ఆయన షేర్లు నిన్న 20% పెరిగాయి, ఈరోజు 88% పెరిగాయట. ఎక్స్టెన్షన్ ఇచ్చుకుంటూనే పోతున్నారట. ఒకవైపు ఆదానికి మేలు చేసుకుంటూ, ఒకవైపు ఆదాని అగ్రిమెంట్ ప్రకారం సప్లై చేయకపోయినా ఏం పర్లేదు ఆయనకి ఎక్స్టెన్షన్స్ ఇచ్చుకుంటూ, మరి ఇక్కడ జగన్ తిడితే ఏంది ఇదంతా? అమ్మా వద్దురా బాబు, నెత్తి బొప్పి కడతాది నిజంగా వీళ్ళ రాజకీయంతో, పిచ్చిలేస్తుంది రా బాబు.